ఇక్కడ నేను చూపించే రెసిపీ గోధుమ పిండి బిస్కెట్స్. దానికోసం 4 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నా నేను. అండ్ బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు ఆర్యన్ కూడా తిరుగుతుంటాడు. వాడికి జాగరీ అంటే చాలా ఇష్టం. నేను గోధుమ పిండి తీసుకున్న కప్ సైజ్లోనే 1 కప్ బెల్లం తీసుకుంటున్నా. 1 ఫుల్ కప్ తీసుకున్నా, సో సరిపోతుంది. మీరు పిల్లలు ఎక్కువ స్వీట్ తింటారు ఆర్ మీరు ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అది మెల్ట్ చేయాలి. ఆ బెల్లంలో ఉన్న వాటరే సరిపోతాయి. మీరు ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ గోధుమ పిండిలోకి యాడ్ చేసుకొని మనం మెల్ట్ చేసుకున్న జాగరీని కూడా యాడ్ చేసి బెల్లం మొత్తం చపాతీ పిండిలో కలిసేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా ప్రెస్ చేస్తే అంత సాఫ్ట్గా చపాతీ అనేది స్ప్రెడ్ అవుతుంది. మీకు నచ్చిన షేప్స్లో బిస్కెట్స్ని కట్ చేసుకోవచ్చు. టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసా ఇందాక. నా దగ్గర ఇట్లాంటి కట్టర్ ఉంది. మీ దగ్గర లేకుంటే నైఫ్తో అయినా కట్ చేసేయచ్చు. వీటిని ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 3 to 4 minutesకి ఇట్లా బిస్కెట్స్ అయిపోతాయి. జాగరీ వేసినాం కాబట్టి ఆ కలర్లో ఉంటాయి.